భారత్ భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఉల్ఫా యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, అసోం అంటారు, అస్సాం, యుఎల్ఎఫ్ఏ ఉల్ఫా. ఆ ఆర్గనైజేషన్ 23వ తారీఖు జనవరి, అంటే కరెక్ట్గా మన 22వ తారీఖు రామ్ లల్లా గారు వచ్చారు. వెంటనే ఉల్ఫా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండి, 40 ఏళ్ళు బట్టి అస్సాంలో. వాళ్ళు యూనిలేటరల్గా వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా ఇంకా టెర్రరిజం మాకు వద్దు, మేము మేము టెర్రరిజం మానుకుంటున్నాము అని చెప్పేసి డిక్లేర్ చేశారు. వాళ్ళు చెప్పిన మాట మీకు చూపిస్తా, చదివి వినిపిస్తా కానండి. Decision to disband the outfit was taken as per clause of the tripartite agreement signed between the outfit, center and the state government. Ulfa shall abjure the path of violence, give up all arms, ammunition, and disband the armed organization within 1 month. అలా చెప్పి వెంటనే 23వ తారీఖు వాళ్ళు మాట ప్రకారం డిసెంబర్లో చెప్పారు, డిసెంబర్ 19 చెప్పారు. 23 జాన్ వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ మొత్తం ఆర్మ్స్ అమ్యునిషన్ సరెండర్ చేసి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వచ్చారు కల్నాకి. వాళ్ళందరూ సెక్రటరీ, పార్టీ చీఫ్ అందరూ కూడా వచ్చి సగౌరవంగా మంచిగా సరెండర్ అవ్వడం. అంటే వాళ్ళే ఇప్పుడు సరెండర్ అవ్వాల్సిన పని లేదు, వాళ్ళతో టాక్స్ అయితే అవుతున్నాయి. అది వాళ్ళు మొత్తం ఇది ఫస్ట్, ఇది ఎక్కడ నేను వెళ్ళదండి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇంత క్లియర్గా వచ్చి మేము టెర్రరిజం మాకు తప్పు అయిపోయింది అనిపించింది, ఇండియాతోనే ఉండాలనుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే ఇండియాని అస్సాంని విడదీద్దామని ట్రై చేశారు. బేసిక్గా చైనీస్ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు భావించాలి అది. ఇప్పుడేమో వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసింది తప్పు, అప్పుడు దానికి మా ఆలోచన తప్పు, ఇండియాతోనే ఉండాలి, ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ అండ్ వీ వాంట్ బీ ఇండియన్స్ అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అంటే డిస్కషన్స్ అయ్యాయి. సెంటర్ తోటి స్టేట్ తోటి వాళ్ళు ముగ్గురు కలిసి డిస్కషన్స్ చేశారు. బేసిక్గా బీజేపీ గవర్నమెంట్ చొరవ తీసుకుందండి. అంతకుముందు ఎవడు పట్టించుకున్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు నార్త్ ఈస్ట్ అంతా వదిలేరు, ఎప్పటికైనా చైనాకి ఇచ్చేద్దామని వాళ్ళ ప్లాన్. పాపం బీజేపీ వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టిన తర్వాత వీళ్ళతో డిస్కషన్స్ అన్నీ చేశారు. చాలా బట్టి జరుగుతుంది. ఆల్మోస్ట్ 2014 అంత వాజ్పేయి ఉన్నప్పుడు కూడా జరిగేది ఉల్ఫాకి వీళ్ళకి అగ్రిమెంట్స్. మధ్యలో కాంగ్రెస్ వచ్చాక మొదలుపడిపోయింది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఇప్పుడు ఒక కోలికి తీసుకొచ్చారు. కరెక్ట్గా రాముడు రాజ్యం ఏడానికి వచ్చాడు, మిగతా వాళ్ళంతా లైన్లో చేస్తారు. సో అది చాలా మంచి విషయం అండి, మన దేశానికి ప్రపంచానికి మంచిదండి. ఇలాంటి టెర్రరిజం మాకు వద్దు అని ఒక్కడు వచ్చాడంటే మిగతా వాళ్ళు కూడా ఒకళ్ళు రియలైజ్ అవుతారండి. ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఒకటే పెద్ద ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే మతం దానికి సపోర్ట్ ఇస్తుంది, దానివల్ల కొంచెం అది ఇబ్బంది. ఆ మతం సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే బాగుండు. మతమే దాన్ని జిహాద్ అంటే పవిత్ర యుద్ధం చేసుకో అంటుంది. కానీ పవిత్ర యుద్ధం ఎలా చేయాలో చెప్పుంటే బాగున్నాడు. పవిత్ర యుద్ధం అంటే ఎలా చేయాలి? అనాముడు పౌరులను చంపడం తప్పు కదా, ఆడపిల్లలను రేపు చేయడం తప్పు కదా, అలాంటి చెప్పుంటే బాగుండేది. మన యుద్ధనీతి, మన ఇండియన్ అదే హిందూ రాజులు వాళ్ళు పాటించిన యుద్ధనీతి చాలా క్లియర్గా ఉండేదండి. ఎప్పుడూ కూడా మీరు సివిలియన్స్ని అటాక్ చేయకూడదు. ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి యుద్ధం జరిగింది, వాళ్ళ సోల్జర్స్ వీళ్ళ సోల్జర్స్ కొట్టుకోవాలి. అంతేగాని ఊళ్ళలోకి వెళ్ళి అక్కడ ఉన్న మగాళ్ళని నరికేసి ఆడవాళ్ళని రేప్ చేసేసి డబ్బుల్లో కొడగొట్టేసి ఇలాంటి అరాచకాలు, ఇవన్నీ ఒక సైనికుడు చేసే పని కాదండి. ఒక సైనికుడు అంటే ఎలా ఉండాలండి? ఫుల్ డిసిప్లిన్ ఉండాలండి. సోల్జర్ షుడ్ బి ఇంపెకబుల్, వారియర్ షుడ్ బి ఇంపెకబుల్. ఇంపెకబుల్ అంటే వాడు ఎలా ఉండాలంటే రాముడు సిద్ధాంతంలో ఉండాలి, ఏ తప్పు చేయకుండా. ఇంపెకబుల్ అంటే అసలు వాడు అన్యాయం అన్నది చేయడు.
అది అలా ఉండాలి. మన వాళ్ళు అలా ఉంటారండి. మన ఇండియన్ సోల్జర్స్ లైక్ దట్. వాళ్ళు లూటీ చేద్దాము, కొల్లగొట్టేద్దాము, ఆడవాళ్ళని ఏదో చేద్దాము అన్న ఉద్దేశం అస్సలు ఉండదండి. మీరు నాకు తెలిసి ఇండియన్ ఆర్మీ బిహేవియర్ ఎక్స్ట్రాడినరీ అండి. ఇప్పుడు లాహోర్ దాకా వెళ్ళిపోయారు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు. అదే పాకిస్తాన్ ఆర్మీ వచ్చింటే ఎలా ఉంటుందండి? ఆలోచించండి. అరాచకం చేస్తారంటారు. అది ఆర్మీ కాదు, అది వాళ్ళ ఆర్మీ అంటారు కానీ వాళ్ళంతా నీచంగా బిహేవ్ చేస్తారు పాకిస్తాన్. అది ఇంకోటి మీకు ప్రిజనర్స్ ఆఫ్ వార్ వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అవన్నీ దానికి సిద్ధాంతాలు ఉన్నాయండి. ఇప్పుడంటే యూఎన్ పెట్టింది కానీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయండి. మనకి ఎప్పటి నుంచో అసలు రాజులు యుద్ధం చేసుకుంటే ప్రజలకు ఇబ్బంది ఏ ఉండేది కాదు. ఈ రాజు పోతే ఆ రోజు ఇచ్చాడు అంతే. సో మరి పోయిన వాడు ఎవరంటే రాజు తరఫున యుద్ధం చేసేవాడు సైనికులు ఒక్కడికే నష్టం. సైనికులు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి పాపం అంతే. సో ఈ భావజాలం అంటే ఉల్ఫా టైప్ భావజాలం మిగతా అంటే నాన్ ఇస్లామిక్ టెర్రరిస్టుల దగ్గర స్ప్రెడ్ అవుతుందని అనుకుందాం. లెట్ us హోప్. ఎక్కువ లేవు. బేసిక్గా ఆ నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉంటాయి. ఎక్కడ మీకు మిజోరాము అంటే చైనా బర్మా బార్డర్లోనే ఉంటాయి, మయన్మార్ బార్డర్లోనే ఈ తరకన పుట్టారు. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం. బేసిక్గా టెర్రరిజం కెనాట్ ఎగ్జిస్ట్ బై ఇట్ సెల్ఫ్. దానికి ఎవడో డబ్బులు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. ఆ భావజాలాన్ని ప్రోత్సహించి దాన్ని బ్రెయిన్ వాష్ చేసి చిన్నప్పటి డెవలప్ చేస్తారు మద్రసాలో. అది దాన్ని డబ్బులు ఇచ్చి పెంచి పోషించేది ఇస్లామిక్ పెద్ద పెద్ద కంట్రీలు అండి. సో అందరూ పండిస్తారు. యాక్చువల్గా ఖటార్ ఇస్ ద కంట్రీ విచ్ ఫైనాన్సెస్ టెర్రరిస్ట్. అందరికీ తెలిసిన విషయం. ఖటార్ ఎక్కడ చేస్తే డబ్బులు? వాడు సొంత డబ్బులు ఇప్పుడే. వాళ్ళందరూ ఇస్లామిక్ కంట్రీస్ 56 ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర కూడా 10% వాళ్ళ యాన్యువల్ రెవెన్యూ అది ప్రాఫిట్. దాంట్లో ఇమ్మని కంపెనీ చెప్తారు, వాళ్ళు ఇస్తారు. ఆ డబ్బులను తీసుకొచ్చి వాడు పాపం ఎందుకు ఇచ్చారో మరి వాడు టెర్రరిజం ప్రమోట్ చేసి ఇమ్మని ఎవరు అవడను. కొంతమంది తెలిసి ఇచ్చారు, తెలియకుండా ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇస్లాం ప్రమోట్ చేయమని ఇచ్చారు. ఇస్లాం ప్రమోట్ చేయడం అంటే టెర్రరిజం ప్రమోట్ చేయడమే అన్నట్టుగా అయిపోయింది. ఆగండి. ఇస్లాం ఇస్ ఈక్వల్ టు టెర్రర్. అంటే వాడు జిహాదీ చేసేవాడే ఇస్లాం, జిహాదీ చేసేవాడే సరైన ముస్లిం. సో ఆ జిహాద్ చేసేవాళ్ళంటే అరాచకం చేయాలి. ఆ జిహాద్ డెఫినేషన్ మార్చాలండి. మనవాళ్ళు మన దాంట్లో కూడా ఉంది. మన హిందూ మతంలో కూడా యుద్ధం ఉంది, పవిత్ర యుద్ధం కూడా ఉంది. అంతర్యుద్ధం అండి. నీలో ఉన్న శత్రువులు చదివించేటాడు. అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యాలని అరిషద్ వర్గాలు 6 అరిషద్ వర్గాలు నువ్వు జయించు అంటాడు. అది ఎక్సలెంట్ కదండి ఇది ఆ కాన్సెప్ట్. మనకి ఉన్న కోపాన్ని జయించాలి, మనకున్న కుళ్ళు, అసూయ, తర్వాత మన వాళ్ళంటే ఇష్టం, పరాయి వాళ్ళంటే అసహ్యం, ఆ కామ క్రోధ. కామం అంటే ఇది కావాలి అది కావాలనుకోవడం, క్రోధం కోపం, మద మాత్సల్యం నా అంతటి వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా అరిషడ్ వాళ్ళు 6 భీకర శత్రువులు మనలోనే ఉన్నారండి. వాళ్ళని జయించాలి. అది పవిత్ర యుద్ధం అంటే. అది ఎవరు చెప్తారండి ఇస్లామిక్ వాళ్ళకి? అది ఆ కాన్సెప్ట్ వాళ్ళకి అందజేస్తాయి ముస్లిమ్స్కి. దే విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ నైస్ పీపుల్. ముస్లిమ్స్ కూడా అందరిలాగా మంచి వాళ్ళకి అయిపోతారు. అండ్ ప్రపంచమే మరి హ్యాపీగా ఉంటుంది. మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఈ కామెంట్స్లో. జై శ్రీరామ్.